హడావుడిలో బ్యాగ్ మర్చిపోయా. డాక్యుమెంట్స్ బ్యాగ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇంటికి వచ్చేసాను. ఒక అరగంటలో నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానుగా. ఒరే నువ్వు పార్టీని మాత్రం వదిలేకే, నేను వచ్చేస్తా. ఇంటికి వచ్చేసాను రా, ఇంటికి వచ్చేసాను. నువ్వు ఫోన్ పెట్టాయి. 10 పైసల కమిషన్కి బావాల ఆర్గ్యుమెంట్. ఏమి చీకట లైట్ ఇక్కడ. ఉద్యమం ఎక్కడుంది? వస్తా వస్తా. కరెంటు బిల్లు కట్టినా పోతుంది, కట్టకపోయినా పోతుంది. వస్తాను. ఎవరో ఎవరు లేరు. లేరు. ఎవరో. హలో, నేను తడితాతారు. ఎవరైనా ఉన్నారా? ఎలా ఉంటారు? తాళం నేనేగా తీసా. హలో, నాకే భయం లేదు. నాలో ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరికి జడను. మళ్ళీ కల వచ్చిందా? అది తడితాతారో చచ్చిపోయినట్టు కల వచ్చిందండి. త్రిపుర, దారిలో నేను అడ్రస్ అడిగిన వ్యక్తి చనిపోయినప్పటి నుంచి నువ్వు అదే ట్రాన్స్లో ఉన్నావు. రిలాక్స్, ఓకేనా? తాతారా ఫోన్ ఎత్తట్లేదండి. నువ్వు చేసావా? అంటే ఏంటి నువ్వు చెప్పేది? ఫోన్ తీయకపోతే చచ్చిపోయినట్టేనా? అయ్యో చిచి, అలా కాదు. పాజిటివ్గా ఆలోచించు బంగారం. అది కాదండి, ఒక్కసారి మీరు మళ్ళీ. నీకంత డౌట్గా ఉంటే ఇంద్రనగర్ B42 అక్కడ తాతారావు ఉంటాడు. వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పు. నాకు హాస్పిటల్కి టైం అయింది, ఓకేనా? బాయ్. నీకంత డౌట్గా ఉంటే ఇంద్రనగర్ B42 అక్కడ తాతారావు ఉంటాడు. వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పు. తడితాతారావు నాకు 15 ఏళ్ళుగా ఫ్రెండ్రా, కానీ ఇలా అద్భుతంగా. బ్రోకర్ తడితాతారావు గారు ఇల్లు ఎక్కడండి? ఆ టెంట్ వేసింది కదమ్మా, అదే ఇల్లు. అక్కడ అంతమంది జనం. మీకు తెలీదా? తడితాతారావు రాత్రి చచ్చిపోయాడమ్మా. ఎలా? మర్చిపోయిన బ్యాగ్ తెచ్చుకుంటానని రాత్రి ఇంట్లో చెప్పి వెళ్ళాడట. వెళ్ళొస్తాము. ఏయ్, ఇదేంటి ఇలా తలుపులు తెరిచి కూర్చొని ఆలోచిస్తున్నావు? అడిగేది నిన్నే, ఏం డల్గా ఉన్నావు? తడితాతారావుని రాత్రి లారీ గుద్దేసిందంట. నాకు తెలుసు, వాడు ఆఫ్ వేస్తే లారీ కిందకి వెళ్తాడని. బా, నేను ఇంకో బ్రోకర్ని ఎత్తుకోవాలా? మీరు దేన్ని సీరియస్గా తీసుకోరా? నాకు వచ్చిన కల నిజమైందండి. ఓ ప్రాణం పోతే మీరు ఇంకో బ్రోకర్ గురించి ఆలోచిస్తారేంటి? వాడు బాగా తాగి లారీ కింద పడి చేస్తే తప్పుగా అర్థం చేసుకుని నువ్వు. వాడు అలాగే పోతాడని నాకు తెలుసు. వాడి గురించి మనకెందుకు బంగారం, మనం చేయాల్సిన పని చాలా ఉందిగా. అమ్మాయి, నాన్న, ఊర్లో అందరు బాగున్నారా నాన్న?
నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఒక్కసారి ఇంటికి తీసుకురమ్మని గొడవ అమ్మా. అల్లుడు గారు, ఊళ్ళో అమ్మవారి జాతర జరుగుతుంది, మీరిద్దరూ వస్తే బాగుంటుంది. అయ్యో, నాకు ఇంపార్టెంట్ సెమినార్ ఉందండి, రావడం కుదరదు. కావాలంటే మీరు త్రిపురం తీసుకెళ్ళండి, నేను ఇంకోసారి వస్తాను. ఏమ్మా? నేను మా ఆయన బుద్ధుడు, నేను మా ఆయన చార్మినార్, నేను మా ఆయన హైటెక్ సిటీ. అదేటమ్మాయి, ఫోటోలు ఎట్టా కూడా చూడొచ్చా? ఇవన్నీ బానే ఉన్నాయి కానీ నువ్వేంటమ్మా అట్ట సిక్కిపోయినావు? తిండి పెట్టట్లేదా నీ డాక్టర్ మగుడు? ముద్దలు పెడతాం మానేసి ముద్దలు పెడుతున్నాడేమో వదిన. ఓపిని అన్నీ బానే ఉన్నాయి కానీ ఏమా నీళ్ళేమైనా వస్తున్నావా? ఊరుకొక్కను మరీను పెళ్ళే నెల కూడా కాలేదు, అప్పుడే నెలట్టు తప్పిద్ది. నువ్వు ఆగవే, నేను తప్పలేదా ఏంటి? నీ అంత స్పీడ్ కాదులే. ఆపంటే మీరు మీ నంగనాచి మాటలు. 4 కొప్పులు ఒక చోట చేరాయంటే చాలు, మొత్తం ఏ సర్టిఫికేట్ మాటలే, కొంపలు కూలుస్తారు కదే. మేమేం కూల్చాంరా? ఇంకా ఏం కూల్చాలే? బంగారం లాంటి నా చిట్టిని నాకు కాకుండా చేశారు కదా మీరు. అయిపోయిన పెళ్లికి చంటి పిల్లడు పాల గడిచినట్టు ఇంకేం రోజులు ఇస్తావా? సత్యవతి, నన్ను రెచ్చగొట్టకు. నేనేం చేస్తానో నాకే తెలిసి చెప్తున్నా. ఏం చేస్తావరా? కూరల కరేపాకలు అంటాడు, మహా అయితే కామెడీ చేస్తావు, ఇంకంతకంటే ఏం చేస్తావరా? నన్ను కమెడీని అంటావా? వసే, నాతో ఒక్కసారి చేతి పందెం గెలివే. నువ్వు గెలిచావనుకో నేను కమెడీ నన్ను ఒప్పుకుంటా. అదే నేను గెలిచానంటే ఊళ్ళో ఉన్న ఆడజాతి మొత్తం నేను హీరోని ఒప్పుకోవాలి. ఒరేయ్, సచివత్తో పెట్టుకోకరా, దాని వస్తే జొన్నలు దంచిన చేతులు. అక్క నువ్వు ఆగక్క, దాని జొన్నలు దంచిన చేతులు అయితే నాకు బర్రెలు తోమిన చేతులు. దోవుతాడు తిరగేసేది వీడిని దోమకపోతే చాలు. ఈ రోజు నేను హీరోనా కదా తేలిపోవాలంతే. నీ కర్మ ఏడు. మావయ్య, నువ్వు హీరోవని ఒప్పుకుంటున్నావు మావయ్య. నువ్వు ఉండి చెట్టి, నీకేం తెలీదు. నువ్వు ఎంత మంచి మొగుని మిస్ అయిపోయావో ఈ పందెం తర్వాత తెలుస్తుంది. సత్యవతి, కమాన్. ఇదిగో సత్యవతి, ఇది కన్ను అనుకుంటున్నావేమో. కాదు, కొవ్వు. మొగుడికి పెట్టకుండా బాగా మెక్కడం వల్ల ఇలా బయటకు వస్తాయి. ముందే చెప్తున్నా, ఈ చెయ్యికి ఎటువంటి డ్యామేజ్ జరిగినా నాకు సంబంధం లేదు. ఏం లేడీస్ మీరంతా విన్నారుగా? నేను అదే చెప్తున్నాను. అవ్వా, మగాడికి ఇంత అవమానమా? ఐశ్వర బచ్చా. నీ వల్ల కాయని పిలుస్తున్నావా? తలుచుకుంటున్నానే బర్రి పోదానా. సారీరా, చెయ్యి విరిగినట్టుంది. చెట్టంత మగాడి చెయ్యిని వ్యాపులలా ఇరిచేసావు కదే, మళ్ళీ సారీ అంట సారీ. ఎదవ ఇంగ్లీష్ ఒకటి. ఇప్పుడు నేనేం చేయాలి? పుత్తూరు కట్టు కట్టించుకోవాలరా. లాస్ట్ ఇయర్ జెనీవా డాక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ సైకాలజీ స్టడీస్ మీద చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, వైఫా? అవును సార్. ఎత్తవాయి బాబు, ఒక్కసారి కట్టేస్తే 1,00,000 సార్లు సంజయ్ చెప్పుకోవాల్సి వస్తుంది. సరదా తీర్చేస్తారు. వెళ్ళి మాట్లాడు. త్రిపుర, ఏంటి అర్జెంట్గా కాల్ చేసావు? ఏమీ లేదు, అది త్రిపుర, నేను సెమినార్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. నేను ఇంటికి వచ్చేసానండి. మన ఇంటికా? అవును. హే, ఓకే, నేను పర్మిషన్ అడిగేసి వస్తాను. త్రిపుర, 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 ఇక్కడున్నావా? ఏంటి సడన్గా? చెప్పుంటే స్టేషన్కి వచ్చేవాడిని కదా. ఏంటి, ఇంట్లో ఏమైనా గొడవ? మావయ్యని తిట్టారా? ఒంట్లో బాలేదా? మళ్ళీ కలేమని వచ్చిందా?
కల్లో ఎవరైనా చనిపోయారా? ఈసారి ఎవరు పోయారు? కమాన్ నవీన్, నువ్వు కూడా నమ్ముతున్నావు ఏంటి? లేదు సార్, ప్రాక్టికల్గా అది రాంగ్ అని నాకు కూడా తెలుసు. బట్ త్రిపుర ఇది స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఇంతకుముందు వచ్చిన 2 కళలు ఎగ్జాక్ట్గా జరిగాయి. ఇది కూడా జరుగుతుందని తన భయం. మైండ్ ఖాళీగా ఉంటే ఇలాంటి మర్డర్ డ్రీమ్సే వస్తాయి. భార్యలు ఎప్పుడు కండిషన్స్తో చంపుతారు కానీ కత్తులతో చంపరయ్యా. చూసి పేషెంట్స్ 1,00,000 మంది వస్తారు, కానీ లక్షణమైన భార్య ఒక్కరితే వస్తుంది. ఓ 4 రోజులు లీవ్ పెట్టి నువ్వు త్రిపుర అలా హ్యాపీగా స్పెండ్ చేయండి, అన్ని అయ్యి చదువుకుంటాయి. అలాగే సార్. బై కమెన్. తిలక్ రా రా రా, కమాన్. యూనిఫామ్లో హీరోలాగా ఉన్నావు. జాబ్ ఎలా ఉంది? ఫైన్ ప్రొఫెసర్. నీకు విషయం తెలుసా, నవీన్ వైఫ్కి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కళ నిజమైంది. వాట్? ఎస్ సార్. ఓ, ఇప్పుడు రీసెంట్గా ఏం కాల్ వచ్చింది? నవీన్ని కత్తితో పొడిచినట్టు కళ వచ్చింది. కంగ్రాట్స్ రా. సరే కానీ యూనిఫామ్లో వచ్చావేంటి? డ్యూటీయా? యాక్చువల్లీ ఈషా మిస్సింగ్ కేసు గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీ స్టాఫ్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. వై నాట్? ఇంక్లూడింగ్ యూ ప్రొఫెసర్. నో ప్రాబ్లం. ఏ నవీన్? తన ఇష్టం సార్. ఈషా కేసును వదలను సార్. ఈ చేతికి రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది. దీని వెనక ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. సార్ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. I'll take a leave, sir. Yeah, carry on. Bye, Ra. Carry on. See you, sir. So, shall we start? Yeah. You can ask me anything you want. ఈషా ఎప్పటి నుంచి డ్యూటీకి అటెండ్ అవ్వట్లేదు? I think 1 month అయి ఉంటుంది. I see. మీరు ఈషాతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? గుర్తుకురాట్లా. ఈషా కాల్ డేటాలో 8:15కి మీకు ఫోన్ చేసింది. ఏం మాట్లాడారు? గుర్తుకురాట్లా. మీరు ఎప్పుడు ఇదే బ్రాండ్ వాడుతుంటారా? లేదు లేదు, ఫ్లేవర్ బాగుందని ఈ మధ్య స్టార్ట్ చేశా. ఈ మధ్యన అంటే మేబీ 1 month. ఎనీవే ప్రొఫెసర్, ఈ కేసు గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాను. నేను మీకు చెప్తూనే ఉంటాను. ఐఎమ్ షూర్ యూ విల్ కోఆపరేట్. ఓ యా, ఐ విల్ సీ యూ సూన్. ష్యూర్. వీడికి 4 తగిలించి నిజం చెప్తాడు, తీసుకెళ్ళు. రారా. నమస్తే సార్. ఏంటే కేసు రేపా మట్రా? చెప్తానండి. సిఏ గారు లేరండి? అబ్బో, అంత సీక్రెటా? వస్తాడు, కూర్చో. అలాగే సార్. కూర్చోవయా. కూర్చోండి. వీడేనా? రా సార్ ప్లీజ్ సార్. దొంగ సాక్ష్యాలు చెప్తారా మీరు? వచ్చి ఇంకో కోటింగ్ ఇస్తే ఎవడో ఆటో వాడు సార్, మీతో పర్సనల్ మాట్లాడతాడంట. ఆటో డ్రైవరా? ఆ నిలబెలు. సార్ ఇప్పుడు వరకు ఇక్కడే కూర్చున్నాడు సార్. సార్ ఫోన్ ఏదో వదిలేసినట్టున్నాడు సార్. ఈషా ఫోన్ వీడి దగ్గరికి ఎలా వచ్చింది? పట్టుకోండి వాడిని. సార్ క్యాచ్ హిమ్. ఓకే సార్. పల్టుదానని నా మాటలు అసలు పట్టించుకోలేదు. ఏంటిది? ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్టు కట్టుకడుతున్నావు. మిమ్మల్ని ఎవరు గబుక్కుని వచ్చి పట్టుకోమన్నారు? చూడండి ఏమైందో. ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? పొడి చేసి ఉంటే. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటిది? ఇక్కడి నుంచి
నమస్తే. ఓకే. ఎవరు? కొత్త బ్రోకర్. మనల్ని నెల రోజులు మన ఫామ్ హౌస్లో ఉండమని అడుగుతున్నాడు. మనం ఉంటే ఫామ్ హౌస్ అమ్మి పెడతాడంట. ఏమంటావు?